ఇవాళ ఏం చూపిస్తున్నారు మాకు? గోంగూరతో పన్నీర్ పులావ్ చేస్తాం. గోంగూర పన్నీర్ కాంబినేషనా? బాగుంటుంది. మనం గోంగూర చికెన్ నాన్ వెజ్ తింటున్నాం కదా, పన్నీర్ లో కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది. వెజిటేరియన్స్ అందరికీ పన్నీరే, చికెన్, మటన్, ఫిష్ అన్నీ కదా. సో అందుకని మేము గోంగూర చికెన్ లొట్టలేసుకుని తింటా, దానికన్నా గోంగూర మటన్ అద్భుతంగా ఉంటుంది. సో ఆ తర్వాత గోంగూర పన్నీర్ పులావ్ చూద్దాం కాంబినేషన్ ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం వింటున్నా గోంగూర పన్నీర్. కర్రీ వండుతారేమో తెలియదు నాకు. బిర్యానీ పలావ్ కదా ఈరోజు. సో పలావ్ చూద్దాం ఎలా చేస్తామో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. గోంగూర పన్నీర్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, బాస్మతి అన్నం, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గోంగూర వేయించి చేసుకున్న పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, గరం మసాలా పొడి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేయటమే. నో మిక్సింగ్లు, నో నథింగ్. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఇప్పుడు మనకి అందరికి టైం తగ్గిపోయింది కదా, పనులు అవడంలో బిజీ అయిపోయాం. అవును, ఇలాంటి ఫాస్ట్ రెసిపీ చేసుకొని అదే కొంచెం వెరైటీగా ఫాస్ట్లో అయితే చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, పార్టీలు ఎక్కువైనాయి, షాపింగ్లు ఎక్కువైనాయి. సో ఇంకా ఆల్మోస్ట్ ఏంటి, ఈ కరోనా లాంటిది వస్తే ఉంటామో ఉండమో, ఉన్న రోజులు హ్యాపీగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం. మనకు కూడా కొద్దిగా యూఎస్ కల్చర్ వచ్చేసింది. పిల్లలు వాళ్ళు సెటిల్ అవుతారు, వాళ్ళకు కూడా మూటలు కట్టి ఇచ్చేదేంటి, ఇలాంటివన్నీ ఈ మధ్య బాగా వింటున్నాం అనమాట. సో హ్యాపీ. కొన్ని విషయాల్లో చాలా మంచి, కానీ మరి అంత కాదు, కానీ కొంచెం జ్ఞానోదయం ఓకే బెటర్. కానీ ఆయిల్ చేస్తాం. బాగా వేడెక్కాక వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. నేను చాలాసార్లు గమనించా. మా మమ్మీ అసలు ఆయిల్ వేయటం కొద్దిగా అలా 1 నిమిషం అవగానే అన్నీ వేసేస్తూ ఉంటారు. అది ఇంకా అది వేయడానికి టైం పట్టుద్ది. ఏ గుద్దులే ఎక్కడ ఏమొద్దు అంటారు మా మమ్మీ. నాకు ఇలా వేయగానే ఆనియన్ ఆ వేగే ఫ్లేవర్ కూడా ఎంత బాగుంటుందో. నూనె వేడెక్కితే తొందరగా వేగుతుంది అనమాట. టెంపరేచర్ మారుతుంది కదా, చల్లారిపోతుంది. కానీ అమ్మకు వంట నేర్పించడం అంటే ఎంత బాగుంటుందో తెలుసా, భలే ఉంటుంది. చాలే అంటూ ఉంటుంది. తెలుసు నాకు చెప్తారా? ఎంత వంటల ప్రోగ్రామ్ చేస్తే మాత్రం ఏంటి అంట. పన్నీర్ ముక్కలు. సో ఈ పన్నీర్ ప్లేస్ లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాన్ వెజ్ లో ఏం వాడచ్చు? నాన్ వెజ్ లో మటన్, చికెన్, ప్రాన్స్ కూడా బాగుంటాయి. బాగుంటుంది. ఇలా పచ్చిగానే వేసేయమంటారా అవి ఉడకబెట్టే? చికెన్ అయితే మనం ఈ ప్లేస్ లో మనం ఇది వేసాం కదా, పన్నీర్ వేసాం కదా, చికెన్ వేయించుకొని కొంచెం అది మన లేయర్ వచ్చాక కొంచెం కడక్ అవుతుంది కదా, ఆ టైం మళ్ళీ మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనము ముందే ఉడికించేసి అలా కూడా చేసుకోవాలి. అలా వేస్తే ఇంకా ఈజీ, తొందర అయిపోతుంది. ముందే చికెన్ మటన్ ఉడికించేసి పెట్టేసుకుంటే అంటే మనకి టైం పట్టదు కదా, తినాలనిపించినప్పుడు అప్పుడు వేడి చేసుకోవాలి. 1 గంట ముందు చేయాలి కదా. పలావ్ ఎప్పుడు వేడిగానే బాగుంటుంది. ఇంకా బిర్యానీ అన్న చల్లారిన ఎలా ఉన్నా అది బాగుంటుంది మనకి. బట్ పలావ్ వేడిగా, ఎందుకంటే మసాలాలు అన్నీ ఎక్కువ ఉంటాయి పలావ్లో. మనం మైల్డ్గా ఎక్కువ మసాలా వేయట్లేదు. ఎప్పట్లో కాకపోతే బిర్యానీ రైస్ మనం వేస్తాం కదా, ఓల్ గరం మసాలా వేసుకొని అది ఉడికించేసుకుంటాం. ఇంకోటి మనం గోంగూర అన్నాం కదా, గోంగూరలో మన ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గోంగూర నూనెలో వేపించేసుకొని, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గోంగూర నూనెలో మంచిగా ఫ్రై చేయించుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం. సో ఇది అన్నిట్లో వాడచ్చా? ఇది మనం ఇది మిక్సీ పట్టేసి పెట్టుకుంటే 3-4 months ఫ్లేవర్లో ఉంటుంది, చాలా ఉంటుంది, నిల్వ ఉంటుంది. మనకు ఇష్టం వచ్చినప్పుడు అన్ని వంటలు వాడుకోవచ్చు. డన్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, టమాటా ముక్కలు, అలాగే పసుపు, ఓకే, సరిపడా ఉప్పు, అన్నంలో వేసాం, కర్రీ మసాలా, గరం మసాలా పొడి, అలాగే గోంగూర పేస్ట్ మొత్తం. గోంగూర కూడా బాగా వేయించాక పేస్ట్ చేసాం అన్ని కలిపి. పేస్ట్ చేసే ముందు నీళ్ళు అలా ఏం వేయలేదు, అవసరం లేదు. మగ్గిపోతుంది కదా నూనెలో, అది మిక్సింగ్ లో వచ్చేస్తుంది అనమాట. ఇవి నలిగితే చాలు మనకి. ధనియాలు, ముందు ఎండుమిర్చి ముందు అంతే. ముందు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించేసుకొని మిక్సీలో వేసుకొని అది కొంచెం టర్న్ చేసిన తర్వాత ఇది వేయించుకుని మళ్ళీ గోంగూర వేసుకుంటే తొందరగా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఉడికి చేసుకున్న బాస్మతి రైస్.
పలావ్ కాబట్టి కలిపేస్తున్నాం. మామూలుగా బిర్యానీ అయితే బిర్యానీ అంటే అదే ఇలాగే మూత పెట్టి మూట పెట్టేస్తే అయిపోతుంది. అయిపోయింది. కొత్తిమీర, కొంచెం నీళ్ళు వేద్దామా? కొంచెం అయితే మూత పెట్టేది. ఓకే, సిమ్లో పెట్టి సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. సో ఇలా అన్ని కలిపేసి కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టి సో పలావ్ బాగా కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించేద్దాము. సో స్టవ్ ఆపేద్దాము. ఆపేది ఓకే, ప్లేట్ కూడా రెడీ. వేడి వేడి గోంగూర పన్నీర్ పలావ్ రెడీ. చూసి చెప్పండి ఎలాగుందో. ఓకే, గోంగూర పన్నీర్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, బాస్మతి అన్నం, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గోంగూర వేయించి చేసుకున్న పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, గరం మసాలా పొడి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. గోంగూర పన్నీర్ పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, గరం మసాలా వేసి నూనెలో బాగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి రెడీ అయిన గోంగూర పన్నీర్ పలావ్ ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పన్నీర్ పలావ్ రెడీ.